ఫ్రెండ్స్, మనం స్లాబ్ టెర్రస్ మీద ఉన్నాము. ఇక్కడ రెయిన్ డౌన్ టైప్ పైపులు 2 ఉన్నాయి. సో ఇది వచ్చి దీన్ని గ్రేటింగ్ అంటారు. సో ఈ గ్రేటింగ్ అనేది కూడా పాడైపోయింది. సో గ్రేటింగ్ అనేవి పైన ఉన్నట్టు మధ్యలో కూడా 2-3 ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా చెత్త కానీ ఏదైనా ఉంటే కనుక మనం మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ స్లాబ్ మీద యాక్చువల్గా ఏమైందంటే ఈ ఎంటైర్ స్లాబ్ని 2 పార్ట్ల కింద డివైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అక్కడ కనబడుతుంది చూసారా, అక్కడ ఒకటి, అక్కడ రెయిన్ డౌన్ టేక్ పైప్ ఒకటి ఉంది కదా. సో ఇది మనది రిడ్జ్ అన్నమాట. రిడ్జ్ అంటే అర్థం ఏంటంటే సెంటర్ పాయింట్ని రిడ్జ్ అంటారు. సో దీన్ని రిడ్జ్ లైన్ అంటారు. సో ఇక్కడ ఏం చేశారంటే వన్ సైడ్ బాగానే స్లోప్ చేశారు, అంటే ఇది ఉంచారు, దీన్ని ఇలా స్లోప్ డౌన్ చేశారు. అలా చేయకూడదు యాక్చువల్గా. దీన్ని ఏం చేయాలంటే సెంటర్ దాన్ని ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక హైట్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఒకటి పాయింట్ ఎత్తుగా పెట్టుకొని ఈ పక్క వాటర్ ఈ పక్కకి వెళ్ళిపోవాలి, ఆ పక్క వాటర్ ఆ పక్కకి వెళ్ళిపోయేలాగా మనం డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఎన్ని మీటర్లు ఉంది? 1 2 3 4 5 6 7 8 9 10. సో 10.5 మీటర్స్ ఉంది యావరేజ్గా. ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఈ రెయిన్ డౌన్ టేక్ పైపు కింద మనకి ఎక్కడైతే ఉందో 10.5 మీటర్స్ స్లోప్ లెంగ్త్ రేషియోని తీసుకొని, సో 1:200 1:150 రేషియోలో మనం ఏం చేయాలంటే దీన్ని వాటర్ ఫ్లో అవ్వడానికి ఈజీగా చేసుకోవాలి. యాక్చువల్గా ఒకటి మనం ఎప్పుడైతే స్లోప్ లెంగ్త్ రేషియో మెయింటైన్ చేసి ఏ టెర్రస్ అయినా సరే వాటర్ ప్రూఫింగ్ కెమికల్ యాడ్ చేసుకొని ప్లాస్టర్ చేస్తామో అది సరిపోతుంది. వాటర్ కరెక్ట్గా ఫ్లో ఎక్కడ ఆకోకుండా కనుక ఈజీగా డ్రైన్ డౌన్ టైప్ పైప్ నుంచి కనుక డ్రైన్ అవుట్ అయిపోతే వాటర్ ఎటువంటి ఇష్యూస్ రావన్నమాట. సో ఎక్కడైనా వాటర్ నిల్వ ఉంటే కనుక అక్కడ ఏమవుతుందంటే వాటర్ అక్కడ స్టాండ్ బై అయ్యి వాటర్ పర్క్యులేట్ అయిపోయి ఇలాగా ప్యాచెస్ ఇవి క్రాక్స్ ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. సో మనం జనరల్గా ఏం చేస్తాము, ఆ ప్యాచెస్ని మళ్ళీ కొంచెం వాటర్ తీసుకొచ్చుకొని దాన్ని రెక్టిఫికేషన్ చేస్తూ ఉంటాము. సో ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదు. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎవరైనా టెర్రస్ కనుక కన్స్ట్రక్షన్ జరిగే టైంలోనే చేసుకునేటప్పుడు మెయింటైన్ చేయాల్సింది కరెక్ట్గా ఏంటంటే స్లోప్ లెంగ్త్ రేషియో ప్రకారం రెయిన్ వాటర్ కరెక్ట్గా డ్రైన్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.